వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు ఈరోజు ధర్మవరం నియోజకవర్గ కేంద్రంగా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ర్యాలీగా వచ్చి ప్రజల తరపున ఈ నియోజకవర్గ ప్రజల తరపున పెద్ద ఎత్తున నిరసన తెలపడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏదైతే వాళ్ళు మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ ధరలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఎక్కువ ఉన్నాయి, మేము ఈ ప్రభుత్వం పోతే మా ప్రభుత్వంలో తప్పకుండా కూడా ధరలు తగ్గిస్తాము అని చెప్పారు. ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాలలో ఏదైనా ఒక్క నయా పైసా వీళ్ళు ఏమైనా ధరలు తగ్గించినారా? ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం చంద్రబాబు నాయుడు మోసానికి, దగాకి, వంచనకు బ్రాండ్ అంబాసిడర్. కేవలం వంచనతోనే అధికారాన్ని చేజించుకోవడం తప్ప ఆయన చేసేదైతే ఏమీ లేదు. ముఖ్యంగా డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఈరోజు 3.20 పైసలు పెంచినాము, మేము ఈ దేశంలో అంతకంటే ఎక్కువ పెంచలేదని చెప్తా ఉన్నారు. నిజంగా కూడా చాలా సిగ్గుచేటైన విషయం. ఎందుకంటే బ్యారెల్ ధర $50 $60 ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ వాళ్ళు ఏమైనా కానీ ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేపట్టినారా, లేకుంటే దాని ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఏమన్నా ఈ ప్రజలకు పంచినారా అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కేవలం $80 $90 బ్యారెల్ ధర అయిందని చెప్పేసి పెద్ద ఎత్తున ఈరోజు ధరలు పెంచుకుంటా పోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలు, ధర్మవరం నియోజకవర్గ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని పోగొట్టుకున్న తర్వాత ఈ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు మంత్రిగా ఉన్నాడు. మంత్రిగా ఉన్న ఆయన ఈ నియోజకవర్గ ప్రజలకు ఒరగబెట్టింది ఏమైనా ఉందా? ఆయన ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ, లేకపోతే ఎక్కడైనా ఒక్కటంటే ఒక అభివృద్ధి కార్యక్రమం కేవలం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారి నాయకత్వంలో చేపట్టినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్కి ఈరోజు ఇంకా గుంతలు తీస్తూ ఉన్నారు తప్ప అది కూడా ఇంకా పూర్తి చేయలేని పరిస్థితి. 2 సంవత్సరాల తర్వాత ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మూల పురుషుడు ఎవరైనా ఉన్నాడంటే అది కేతిరెడ్డి గారు. ఈరోజు మనమందరం ఆలోచించాలా, ఈ కూటమి ప్రభుత్వం పోతే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి, ఈ రాష్ట్ర ప్రజలకు ఒరుగుతారు తప్ప ఏమి కాదు. మనం అందరం కూడా పెద్ద ఎత్తున ఆలోచించాల్సి ఏముంది అని అంటే 2029లో ఈ నియోజకవర్గంలో కేతిరెడ్డి గారిని, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు సంక్షేమం కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందుతాయి.